జర్రంత కారం జర్రంత ఉప్పు అంత సప్పుడు తిండి తింటారు. మరి అంత చప్పగా ఎలా తింటాడే? నోటితో. నేను వండుతాలే. ఎందుకే? నువ్వు వండిన కూర మీరు తినుండ్రి, మా ఆయన కోసం నేనే వండుతా. చూసారత్తయ్య, 3 రోజులకే మొగుడు ఏం తింటాడో ఎలా తింటాడో అన్నీ పట్టేసింది మన శ్రీవల్లి. ఇంకా నయ్యం నేను చూసినా కాబట్టి సరిపాయే, లేకపోతే గిదే తిండి పెట్టేటోళ్ళు కదమ్మా. నాకు తెలియదు కదనే. తెలుసుకోవాలే. కొత్తలుడు వచ్చిండంటే ఏం తింటాడు, ఎటువంటి తిండి పెట్టాలి అని నన్ను అడగాలమ్మా. ఏంది నా మనవరాలు గైగై అంటాంది? అల్లుడు కారం ఉప్పు అస్సలు తినడంట. నా చేతి వంట రుచించదంట అత్తయ్యా. మీ మనవరాలే వండి పెడుతుందంట చూడండి. అబ్బో, పిల్ల మస్తు మారిపోయింది. మొగుడేం తింటాడో అన్నీ ఎరుకని అన్నమాట. అవును బామ్మ, శ్రీవల్లి కూడా సామ్రాట్లాగే చప్పిడి కూర తింటుందక్కడ. శ్రీవల్లి, నీకు కారం లేకపోతే ముద్ద దిగదు గదే, గట్లెట్లా తింటున్నావే? ఏలు పట్టుకున్నంతోటే కైలాసం, ఏలుకునేటోనితోటే వైకుంఠమని నువ్వే కదా బామ్మ చెప్పినావు. భర్తకి సప్పగా కావాలి, మనకి కారం కావాలి. అట్లంటే కష్టం కదనే బామ్మ. గందుకే చేసుకున్నాడు ఎట్లా నడిస్తే నేను గట్లే నడుస్తున్నా. శ్రీవల్లి, ఎంత ఎదిగినావు బిడ్డా. నువ్వు గిట్లనే పిల్లగాంతోటి సమజ్జేసుకుని మెదిలితే నీ సంసారానికి డోకా ఉండదు తల్లి. బామ్మా, ఆలు మగలంటే ఒకరిష్టాలొకరు ఒకరి కష్టాలొకరు తెలుసుకుండు కాదు, గాళ్ళు తినే రుచులు కూడా తెలుసుకోవాలి. గప్పుడు కాపురం ఎంకన్న గోపురం అయితే. వదినా, జరగ టమాటాలి. అవు ఇంకా చికెన్ పచ్చిదుందా? ఉన్నదంతా వండేశానమ్మా. సరే, ఉడుకుతున్న చికెన్లకెళ్ళి ఓ 4-5 ముక్కలు తీసి కడిగియండి. అదేంటే ఉడికే కూరలోంచి చికెన్ తీయమంటావేంటి? వండుతున్న చికెన్ కడిగివ్వాలా? అగో, మరి చికెన్ మీరే తింటారా? నా మొగుడు తినొద్దా? ఓహో, మంచిగుండ్రు. జల్ది జల్ది చికెన్ ముక్కలు వేయండి. మొగుడంటే ఎంత ప్రేమ పెంచుకున్నవే. అల్లుడు గారిని విషయం ఎలా అడగాలి? రాత్రి అయింది. అడిగితే ఏమనుకుంటాడు, అడక్కపోతే ఏమనుకుంటాడు? నానా, ఏమైంది? నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? ఏదో ఇబ్బంది పడుతున్నట్టున్నావు. అల్లుడు గారి గురించేరా. బావ గురించా? ఏమైంది బావకి? అతనికేం కాలేదురా, కానీ ఏం కావాలో ఎలా తెలుసుకునేది? దేని గురించి నాన్నా? నువ్వు బావమరిదివి, ఇది నువ్వు చూసుకోవాల్సిన విషయం, కానీ నేను తర్జన పడాల్సి వస్తోంది. అబ్బా నాన్న, ఏంటి మాకి సస్పెన్స్ సినిమాలాగా? విషయం ఏంటి చెప్పు. అబ్బా అదేరా, అసలే మీ బావగారు పెద్ద పెద్ద పార్టీల్లో పెద్ద పెద్ద వాళ్లతో పుచ్చుకుంటారు కదా. మరి ఇక్కడ ఓ దాందేముంది, తెప్పించేద్దాం. తెప్పించొచ్చురా, కానీ ఏం తీసుకుంటారో, బ్రాండ్ ఏంటో మనకి తెలియాలి కదా. అదే నిజమేనన్నా. నేను అడిగితే తాగుబోతున్నా అనుకుంటాడు, అడక్కపోతే మర్యాద లేదు అనుకుంటాడు. నాకు అసలు అలవాట్లేదాయే. కానీ కొత్తలుడు గారికి ఏం కావాలో ఇవ్వకపోతే
పద్ధతిగా ఉండదు కదరా. బావ ప్లాన్ ఏంటో అడిగితే పోలే. అదేరా, నేను అడిగితే ఇబ్బందిగా ఉంటుంది. నువ్వు వెళ్ళి కనుక్కోరాదు. నేను అడుగుతాలే నాన్న, నువ్వు టెన్షన్ పడుకో. ఇప్పుడే వెళ్తున్నా. జ్యూస్ తీసుకో. మీకెందుకండి ఈ శ్రమ? కొంచెం కేర్ తీసుకో. రే గౌతమ్, వీడేంటి పడుకోడా? మనల్ని ప్రశాంతంగా పడుకోనివాడా? చెప్పండి సామ్రాట్. ఏం జ్యూస్ చేస్తున్నావు మీ ఆవిడికి? నీకెలా తెలుసురా? తెలియకేగా అడుగుతున్నాను. అంటే యాపిల్స్ లేవు, అందుకే ఆరెంజ్ జ్యూస్ ఇస్తున్నా. రే చక్రి, నువ్వు ఆవిడికి జ్యూసే తాగిస్తావో స్వీటే తినిపిస్తావో నాకు అనవసరం. రేపు అగ్రిమెంట్ ఉంది, గుర్తుందా? గుర్తుంది సామ్రాట్. గౌతమ్ గాడు పేపర్స్ అన్ని రెడీ చేస్తున్నాడు. వాడు రెడీ చేయడం కాదు, నువ్వు నీ సేవా కార్యక్రమాలన్నీ పక్కన పెట్టి 1కి 2 సార్లు చెక్ చెయ్యి. అలాగే. ఏ చిన్న పొరపాటు జరిగినా 10 కోట్ల ప్రాజెక్ట్ పోతుంది. నో, నేను చాలా అలర్ట్గా ఉంటాను. ఎన్ని ప్రాజెక్ట్స్ చేశామన్నది కాదు, మన బ్రాండ్ మెయింటైన్ చెయ్యాలి. ఆ ఇడియట్ ఉన్నాడా? ఇడియట్ అంటే మన గౌతమ్ గాడే కదా. వాడికి ఫోన్ ఇవ్వు. ఇస్తున్నా. అరే ఇడియట్. సారీ సామ్రాట్ ఫోన్. హలో, గౌతమ్ హియర్. నీ బొందరా, నీ బొంద. ఏమైందిరా? నువ్వింకా నా కార్ పంపలేదు. ఉదయాన్నే నీ అత్తారింటి ముందు ఉంటుందని చెప్పాను కదా. ఏ నువ్వింకా వెళ్ళలేదా? రేయ్, నేను కార్లో వెళ్ళగలను, కాలి నడకన కూడా వెళ్ళగలను. నాకు గమ్యం చేరుకోవడమే ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకో. నీ నోట్లో చక్కెర పోయా. ఫిలాసఫీ అదిరింది తండ్రి. జయం నీదే. నువ్వు రిలాక్స్ అయిపో, నేను చూసుకుంటాను కదా. సరిగ్గా రేపు 11 గంటలకు అక్కడుంటాను. 10 నిమిషాల ముందే నువ్వు అక్కడుండాలి. ఓకేరా నాయనా, ఇప్పుడు నన్ను వదిలే, నువ్వు ఎంజాయ్ చేయరా. తేడా వచ్చిందో. అమ్మో, బావగారు మంచి హీట్ మీద ఉన్నారు. రాదులేరా, ఓకేనా? ఏంటి? బావగారు అది ఏదో చెప్పాలని వచ్చావు, వెళ్ళిపోతున్నావు. చెప్పాలని కాదు, అడగాలని వచ్చాను. అడుగు. మీ బ్రాండు అదే 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 అంటే మీ రేంజ్ బావగారు. రేంజ్ ఏంటి? అంటే చిన్నదా పెద్దదా అని. ఏం మాట్లాడుతున్నావు? అంటే మళ్ళీ వెళ్ళాలంటే కష్టం, అందుకే. ఎక్కడికి వెళ్ళడం? అదే అదే ఏ బ్రాండ్ చెప్తే. చిచి, దేని గురించి మాట్లాడుతున్నావు? ఇందులో చిచ్చి ఏముంది బావగారు, మీరు రెగ్యులర్గా వాడేది చెప్పండి, ఓ 2-3 తెచ్చేస్తాను. షరాప్. వెళ్ళు బయటికి.
నీ ఓపిక గెసువంటి వాళ్ళనైనా మారుస్తది. కాని గాళ్ళ మనస్తత్వాలు ఎట్లున్నాయో నిన్ను మంచిగా చూసుకుంటుండ్రా, నిన్ను సమజ్జేసుకుంటుండ్రా. బామ్మా, ఆడపోరి పుట్టుకంటేనే అడ్జస్టే బతుకుడే. ఇంక ఎవరు అర్థం చేసుకుంటారు చెప్పు? పెద్దింటి మనుషులాయే. ఎటు చూసినా వ్యాపారం, పైసలు, మీటింగ్లు, గదే లొల్లి. కడుపు నిండా తినాలంటే లెక్కలు, కంటి నిండా నిద్రపోవాలంటే లెక్కలు. కనుసైగతోటే మనం గల్ల మనసెరగాల. గిప్పుడిప్పుడే అర్థం చేసుకోనీకి ట్రై చేస్తున్నా. నేను 100 మాటలు మాట్లాడితే నా పెనిమిటి ఊ అంటాడు. ఆ ఊలనే నేను ప్రపంచాన్ని లెంకుకోవాలి. ఏం కాదు, కొన్ని దినాలు పోతే అందరూ దారిలోకొస్తర్తి. ప్రేమ ఎవల్నైనా మారుస్తుంది బిడ్డా. అవుగాని అంతా మంచే గదా. గిప్పుడే గదినే చెప్పినా మళ్ళడుగుతావేంది? శ్రీవల్లి, ఏందన్నా? ఇలా రావే. ఏంది? ఏం లేదే, నిన్నో విషయం అడగాలి. ఇలా రా. నువ్వు కూడానా? బావ గురించే. ఏందో చెప్పు. అదేనే, బావకు ఏంది? అబ్బా, బావ రాత్రికి రోజు అన్నా, గీ ముచ్చట నువ్వు నన్ను అడగచ్చా? మరి బావని అడిగితే చెప్పట్లేదు, ఏం చేయను? అంటే గాయని కూడా అడిగినవా? మరి అడగకపోతే ఎలా తెలుస్తుంది? కర్మ కర్మ. బామ్మంటే ముసలిది, ఆగలేక అడిగింది. నీకేమైంది? అట్లా కాదే, కావాల్సింది ఇవ్వకపోతే మనకు మర్యాద లేదనుకుంటారు కదా బావా. కావాల్సిందా? నువ్వు దేని గురించి చెప్తున్నావు? అదేనే, బావగారు పెద్ద పెద్దోళ్లతో నైట్ ఏమైనా పుచ్చుకుంటారా అని. అంటే మందు. ఓ గదా. ఏమో, నేనిప్పుడు చూడలే అన్నా, నాకు తెల్వదు. ఇప్పుడు ఎలా? పోయి అడిగిరాపో. అడిగానే, కానీ బావ చాలా సీరియస్గా ఉన్నాడు, అడగలేకపోయినా. పోనీ నేను పోయి అడగాలా? అందుకే నీ దగ్గరికి వచ్చింది. సరే ఉండు, అడిగి చెప్తా. శ్రీవల్లి, బావేంటే అంత కోపంగా ఉంటాడు? గది కోపం కాదన్నా, మైండ్లా ఏదైనా బిజినెస్ పని రన్ అయితే గద అయ్యేదాంక సీరియస్గా ఉంటాడు, గంతే. నువ్వుండు, నేనొస్తా. సరే, బావేంటో అర్థం కాడు. ఏవండి, మా అన్న మీ దగ్గరకు వచ్చిండు గదా? వచ్చాడు. ఏమడిగిండు? ఏదో అడిగాడు. ఎందుకు? గట్లెందుకు మా మాట పడుతుండ్రు? చెప్పుండ్రి. ఏంటి చెప్పేది? గది గది గది. ఏయ్, ఏ గీడ మీకు సిగ్గేంది? చెప్పుండ్రి. ఏంటి పిచ్చి పట్టిందా మీ అందరికి? ఏం అడుగుతున్నారో అర్థం అవుతుందా? ఇగో, మీరేది వాడతారో నాకు తెల్వదాయే. మా వాళ్ళేమో మిమ్మల్ని అడగనీకి భయపడుతుండ్రు. నేనేం చేయాలి? ఏం చేయొద్దు, వెళ్ళు. లే, గట్లెళ్ళిపోతే మళ్ళీ మీతోటి మాట వస్తుంది. అసలే కొత్తలుడివైతివి, ఏం బ్రాండో చెప్పకపోతే ఎట్లా? బ్రాండ్ ఏంటి బ్రాండ్? గది సుక్క సుక్క. గది సేదుగుంటది, పెద్ద పెద్ద సీసాలలో వస్తది. గది డ్రింకా? యా యా, హాట్ డ్రింక్.
ఇది అడగడానిక గంట నుంచి ప్రాణాలు తోడేస్తున్నారు. అరే మాఫ్ చేయండి, మా వాళ్ళకి తెలియదు. నేను అడుగుతున్నా కదా, చెప్పుండ్రి. నాకొద్దు. ఏ అలవాట్లేదా ఏంది? అమ్మా తల్లి, అలవాటు ఉంది, కానీ నేను ప్రొఫెషనల్ డ్రింకర్ని కాదు, అకేషనల్ డ్రింకర్ని. అయితే ఇంతకన్నా అకేషన్ ఏముంటది? కోడి కూర వండిండ్రు, గారెలు చేసిండ్రు, ఫస్ట్ టైం అత్తగారింటికి వచ్చిండ్రు. నా ఉద్దేశం అది కాదు. నేను డ్రింక్ చేయడానికి టైం స్పెండ్ చేయాలంటే మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి, లేదా చాలా స్ట్రెస్లో ఉండాలి. ఇప్పుడు ప్రిపేర్ అయ్యేంత టైం లేదు, స్ట్రెస్ లేదు, కాబట్టి నాకు దాని మీద పెద్దగా ధ్యాస లేదు. వెళ్ళు. అరే మందు కొట్టనీకి ప్రిపరేషన్ ఏంది? మా బస్తీలో లచ్చు మామ పొద్దుగాల చాయ్ తాగడు, ఇంగ్లీష్ మందే వేస్తాడు, ఎప్పుడు రెడీగా ఉంటాడు. హలో, నేను మీ లచ్చు మావయ్యని కాదు, అంత ఎదగలేదు. వెళ్ళు. మరి మా వాళ్ళకేం చెప్పాలి? మందొద్దన్నాడు, డిన్నర్ చేసి పడుకుంటానన్నాడని చెప్పు. గట్నే నా బంగారు. ఏయ్, ఏమైందిరా? చెల్లిని పంపించానన్న, ఆగు. అల్లుడు ఏమన్నాడమ్మా? వద్దంటుండ్రు నాన్న, గైన ప్రిపేర్ కాలేదట, ఇప్పుడు గయన్ని ఇష్టం లేదట. అవునా? అయినా నాన్న గివన్నీ ముందుగా అడగాలి కదా, ఎందుకు గయన్ని ఇబ్బంది పెట్టిండ్రు? అది కాదమ్మా, పెద్ద పేరున్నవాడు, పెద్ద పెద్దాళ్లతో కలిసుండేవాడు. ఆ అల్లుణ్ణి తక్కువ చేస్తే ఎలా చెప్పు? ఏ లోటు లేకుండా చూసుకోవాలి కదమ్మా. మనకేముంది ఏం లేదని కాదమ్మా, పెద్దింటి బిడ్డ, ఇబ్బంది పడకూడదు. పైగా అత్తగారింట్లో మర్యాద చేయలేదని చెప్పి చెడ్డ పేరు రాకూడదు కదమ్మా. సరే, చాలా పనులున్నాయి, పదరా. పదరాన్న. భవానీ, ఏమైంది నీకు? నాకేమైంది? నేను బాగానే ఉన్నాను. కొడుకు కోళ్ళలో ఇంట్లో నుంచి బయలుదేరే ముందు మొదలుపెట్టావు. మొహం చిట్లించుకోవడం, కాలుగాలిన పిల్లిలా తచ్చాడ్డం. ఇక ఆపవా? మగాళ్ళు మీకేం తెలుసు? మా అత్తల బాధ. అమ్మో అమ్మో అమ్మో, ఇంతలోనే ఎంత మార్పు! పిల్లిలా వచ్చింది, పులిలా తయారైంది. మహా తల్లి. చిన్న కోడల మీద మరీ అంత జలసి పనికిరాదు భవానీ. అది జలసి అని ఎందుకు అనుకోవాలి? నా కొడుకు మీద ప్రేమ అనుకోవచ్చు కదా. వచ్చు, కాని అలా కనపడట్లేదు. ఏ పెద్ద కోడల అవంతిక మీద నాకే జలసి లేదే. ఆ పిల్ల ఈ ఇంట్లోకొచ్చినప్పుడు ఏదైనా సమస్యుందా? ఎందుకు? అది మొగుణ్ణి గుప్పిట్లో పెట్టుకోలేదు కాబట్టి. ఏదో చక్రి పెడితే తిన్నాడు, పిలిస్తే పలికాడు. ఆ మాటుకొస్తే చిన్నోడు కూడా కాస్త కటువుగా ఉన్నా, టైం విషయంలో స్ట్రిక్ట్ గా ఉన్నా చేయి జారిపోలేదు కదా. ఎప్పుడైతే ఆ అమ్మాయి గారి మెళ్ళలో 3 ముళ్ళు వేశాడో వాళ్లో మార్పు మొదలైంది. ఇందులో వాడు మారిందేముంది భవానీ? అయ్యా, మార్పు కాక మరేంటి? ఇన్నాళ్ళు అందర్నీ వాడు భయపెట్టేవాడు, ఇప్పుడు పెళ్ళని చెప్పిన ప్రతిదానికి తలాడిస్తున్నాడు. అది వాడి బాధ్యత భవానీ. బాధ్యత. ఇప్పుడు పెళ్ళాడికి తలంచుతున్నాడు, అక్కడికెళ్ళి అత్తగారికి కూడా తలంచడానికి గ్యారంటీ ఏంటి? ఇది గుప్పెట్లో పెట్టుకోవడం కాదా? అత్తయ్య, ముందే టాబ్లెట్స్ వేసుకోండి. అయ్యో దేవుడో, ఈ దిక్కుమాల మాత్రం మింగలేక చస్తున్నాను. అత్తయ్య, మీరు టెన్షన్ పడడం ఆపితే టాబ్లెట్స్తో అవసరం ఉండదు. అలా చెప్పమ్మా కాస్త. మీ భయానికి అర్థం లేదు అత్తయ్య. మా ఆయనకి తమ్ముడితో సహా అందరూ కలిసుండాలని ఆరాటం. అందుకే ఏ పొరపక్షాలు రాకుండా ఉండడానికి సైలెంట్గా ఉంటారు. అది ఒక రకమైన భయమే.
కానీ సామ్రాట్దే బాధ్యత. సంపాదిస్తున్నాడు, ఇల్లు నిలబెట్టాలి కాబట్టి అందరూ తన అడుగుజాడల్లోనే నడవాలని అనుకుంటాడు. ఒక కొడుక్కి భయం, మరొకరికి బాధ్యత ఉన్నప్పుడు మీకెలా దూరం అవుతారత్తయ్య? అంతేకాదత్తయ్య, శ్రీవల్లి మీకు చెప్పి బయటికి వెళ్ళినప్పుడు ఫైల్ విషయంలో సామ్రాట్ కోప్పడినప్పుడు ఒక్క మాటైనా మాట్లాడిందా? మిమ్మల్ని తప్పు పట్టిందా? అంతెందుకు, ఈరోజు తన కుటుంబం వాళ్ళందరూ వచ్చారు కూతుర్ని అల్లుణ్ణి తీసుకెళ్ళడానికి. సామ్రాట్ ఉదయాన్నే రాను అన్నాడు. శ్రీవల్లి నో తెరిచిందా? కాదని వారించిందా? నేను ఒక్కదాన్నే వెళ్తానని మొండికేసిందా? లేదే. సాయంత్రం దాకా ఇక్కడే ఉండి సామ్రాట్ వచ్చేదాకా వెయిట్ చేసి సామ్రాట్ వచ్చాక భర్తను తీసుకుని వెళ్ళింది అంటే శ్రీవల్లికి భర్తన్నా అత్తారిల్లన్నా ఎంత గౌరవమో అర్థం కావట్లేదు అత్తయ్య. అయ్యిందా నీ మద్దల దరువు? ఏమే, నువ్వు డబ్బున్న ఇంట్లో పుట్టిందానివి, కాని శ్రీవల్లి మిడిల్ క్లాస్లో పుట్టింది. పచ్చ నోట్లు మహాపాపిష్టివి, ఎంతటి వాళ్ళనైనా మార్చేస్తుంది. ఇలాంటి ఊహలే వద్దంటున్నాను అత్తయ్య. శ్రీవల్లి ప్రేమ పిచ్చిది, డబ్బు పిచ్చిది కాదు. అర్థం చేసుకోండి అత్తయ్య.